పద్మశాలి సంఘం సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ఆర్ఎంపీ పిఎంపీ సిపి ఫస్ట్ పరిస్థితి రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు కూడా నేను మా చైర్మన్ సార్ను కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇటువంటి అవకాశం మున్సిపల్ పద్మశాలి సంఘం కల్పించినందుకు వారికి పేరు పేరున అందరికీ కూడా మన పద్మశాలి సంఘం వాళ్ళని కూడా వాడుకోవాలా. ఈ వాడుకుంటే నాకేం వచ్చింది కానీ మనం ఒక కులంకి మనం ఏం చేసాం అనేది చేయాలా, అంతే తప్ప నాకేమిచ్చింది అనేది అభిప్రాయం ఉన్నది. అది అందరిలో ఉండద్దు. వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఉండాలి. ఇప్పుడు ఏ కులం తీసుకున్నా అంత ఐక్యంగా అనేది మన పద్మశాలి ఐక్యత లోపిస్తున్నది. ఎందుకంటే మనం ఏదో ఎందుకో భయపడతాం. ఎందుకు భయం అనేది ఎందుకు ఉన్నది అనేది మన పద్మశాలి సంఘంలోనే ఉన్నది, వేరే దాంట్లో లేదు. వేరే కులంలో ఇమీడియట్ వేస్తారు, మన దాంట్లో భయపడతారు. భయం తీసేయండి, మేము కూడా ముందుకు వస్తాం. మీకు ఏ సమస్య ఉన్నా కానీ మేము వచ్చి పరిష్కరించే దిశగా ఆలోచిస్తాం. ధన్యవాదాలు. బిచ్పల్లి మండల పద్మశాలి కేంద్రంలో మా యొక్క కుల బాంధవుడు డాక్టర్ కట్ట అశోక్ గారు పిఎంపీ ఆర్ఎంపీ జిల్లా అధ్యక్షులుగా నియమించినందుకు వారికి మా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు తెలియడానికి మండల కేంద్రంలో శివాలయం వద్ద ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఇటు సమావేశంలో మండల కులస్తులు అందరూ పాల్గొన్నారు. చాలా సంతోషము. మున్ముందు మా డాక్టర్ గారు అశోక్ గారు ఇచ్చిన పదవిని వారు పదవికి వన్నె తెచ్చి సామాజికంగా, ఎందుకంటే వారికి దైవం మీద బాగా ఆసక్తి ఉంది, అలాగే డాక్టర్గా చాలా అనుభవం ఉంది, సామాజిక చేయడానికి ముందున్నారు. కావున సామాజిక సేవలో పాల్గొంటూ మన కులస్తులకు కూడా సహాయంగా ఉంటూ దైవ కార్యక్రమంలో పాల్గొంటూ మన కులాభ్యన్నది కూడా కాపాడుతారని ఆశిస్తూ మా యొక్క మండల ప్రజలందరం కూడా ఆయన మీద పెద్ద విశ్వాసంతో ఉన్నాము. తప్పకుండా మా యొక్క విశ్వాసాన్ని వారు కూడా కాదనకుండా కులానికి వన్నె తెచ్చేటట్టు, పదవికి కూడా వన్నె తెచ్చేటట్టు భావిస్తారని, విలువిస్తారని, మా కులస్తులకు గౌరవిస్తారని ఆశిస్తూ నిజామాబాద్ రూరల్ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు నల్లారి కిషన్ గారు.